హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టబుల్స్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అంటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎక్కడైనా స్టేషన్ రాగానే ట్రైన్ ఆగాలి, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టేషన్ రాగానే ట్రైన్ స్పీడ్ పెంచుకొని మరి స్టేషన్ దాటి వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఈరోజు కూడా ఒక రైల్వే స్టేషన్ సాయంత్రం 5 దాటిన తర్వాత అక్కడ ఎటువంటి పనులు జరగవు, ఇంకా అక్కడ ఎటువంటి ట్రైన్ ఆగదంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజమే. మరి ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన పురులియా జిల్లాలోని బేగంకొండ రైల్వే స్టేషన్ 1960లో సంతాల్ రాణి కృషితో నిర్మించబడింది. మారుమూల ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ నిర్మించడంతో అక్కడ చుట్టుపక్కల ప్రజలంతా తమకు అవకాశాలు తలుపులు తెరుచుకున్నాయంటూ సంతోషించారు. అది చిన్న రైల్వే స్టేషన్ అయినా నిత్యం రద్దీగా ఉంటూ సందడి చేసేది. ఈ ప్రాంత దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం అయింది కాబట్టి ఈ స్టేషన్ మీదకి వెళ్ళే ప్రతి ట్రైన్ దాదాపు ఇక్కడ ఆగే వెళ్ళేది. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు తెల్లవారుజామున అక్కడ స్టేషన్ మాస్టర్కి ఒక అమ్మాయి తెల్లచీర కట్టుకుని ట్రైన్కి ఎదురుగా నిలబడి కనిపించింది. అది చూసి స్టేషన్ మాస్టర్, "హే, ఎవరు నువ్వు? ట్రైన్ వస్తుందా, అక్కడి నుంచి వెళ్ళు" అంటూ అరిచాడు. ట్రైన్ వెళ్ళాక చూస్తే అక్కడ ఎవరు లేరు. ఆ రోజు రాత్రి వాళ్ళు ఊహించిన విధంగా ఏవో సౌండ్స్ వచ్చాయి. మళ్ళీ తర్వాత రోజు అదే అమ్మాయి అదే తెల్లచీర కట్టుకుని ట్రైన్కి ఎదురుగా పరిగెత్తుతూ కనిపించింది. అది చూసి మళ్ళీ, "హే, ఎవరు నువ్వు? ట్రైన్ వస్తుంది, వెళ్ళు" అంటూ అరిచాడు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి కనిపించలేదు. అప్పుడు తన తోటి పనిచేసే వ్యక్తి వచ్చి, "ఎందుకు అరుస్తున్నావు? అక్కడ ఎవరూ లేరుగా" అన్నాడు. అది విన్న స్టేషన్ మాస్టర్కి గుండె ఆగినంత పని అయింది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ తెల్లవారేసరికి ఆ ఇద్దరు రైల్వే ఉద్యోగులు సవాలుగా కనిపించారు. తర్వాత ఈ విషయం చుట్టుపక్కల అంతా పాకింది. అలా ప్రతిరోజు తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వేళల్లో పారానార్మల్ యాక్టివిటీస్ చాలానే జరుగుతూ ఉండేవి. అది ఏంటి, ఎందువల్ల జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో అక్కడ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, తానే ధైర్యంగా మారి ఇదంతా చేస్తుందంటూ భావించారు. ఆ తర్వాత కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. స్టేషన్లో పనిచేసేందుకు 6 ఉద్యోగులను కేటాయించారు. ఒకరోజు సాయంత్రం డ్యూటీలో ఉండగా దారుణమైన స్థితిలో 6 చనిపోయారు. వారి మరణ పరిస్థితులు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. వారి శవాలపై అసాధారణమైన గుర్తులు మరియు గాయాలను చూసి స్థానికులు పోలీసులు భయాందోళనలతో ఆ స్టేషన్ వైపు వెళ్ళడమే మానేశారు. అది తెలిసి ఆ స్టేషన్లో పనిచేసేందుకు ఎవరో వచ్చేవారు కాదు. అందువల్ల దాదాపు 4 దశాబ్దాల పాటు ఆ స్టేషన్ మూసివేశారు. అవును, మీరు విన్నదనే, ఒక దెయ్యం కారణంగా 42 సంవత్సరాల పాటు పూర్తిగా మూసేశారు. ఆ తర్వాత ట్రైన్ ఈ స్టేషన్ మీదకి వెళ్తున్నప్పుడు ట్రైన్ లోపల ప్రతి ఒక్క ప్రయాణికుడు తన గుండె చేతితో పట్టుకుని 308 మీటర్లు ఉన్న నరకదారులంలో కనిపించే ఆ స్టేషన్ దాటుతున్న సమయంలో ట్రైన్ మొత్తం ఏదో తెలియని నిశ్శబ్దం చోటు చేసుకునేది. ఆ 42 సంవత్సరాల పాటు ఆ స్టేషన్ వైపు వెళ్ళడం కాదు కదా, అటు పక్కకు కూడా ఎవరు తిరిగి చూసేవారు కాదు. 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఆ స్టేషన్ తెరిచేందుకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. 2009 ఆగస్టులో రైల్వే స్టేషన్ను ప్యాసింజర్ హాల్ట్గా మార్చి ప్రారంభించారు. ఇప్పటికి కూడా రోజుకు 10 ట్రైన్లు మాత్రం ఆగుతాయి. పైగా సాయంత్రం 5 దాటిన తర్వాత స్టేషన్ నిర్మానుష్యంగా మారుతుంది. అక్కడికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఇప్పటికి కూడా అక్కడ మరణించిన అమ్మాయి ట్రైన్తో పరిగెత్తుతూ అప్పుడప్పుడు కనిపిస్తుందని ఇప్పటికి కూడా ఊహలు అనిపిస్తున్నాయి.